హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అరుంధతి గుప్తాతో నా బాధ మీకు కామెడీగా ఉందా గుప్తా గారు? నా తల్లిదండ్రులు ఎవరో తెలియక ఇన్నేళ్ళు తల్లడిల్లిపోయాను. ఇప్పుడు నా భర్తకి తెలుసు కూడా నా కుటుంబానికి ఎందుకు చెప్పడం లేదు? తెలియదని ఎందుకు అబద్ధం చెప్పారు అని బాధపడుతూ గుప్తాని అడుగుతుంది అరుంధతి. అప్పుడు గుప్తా, అతని కారణంలో అతనికి ఉన్నాయి బాలిక. అప్పుడు అరుంధతి, కారణాలా? ఏం కారణాలు ఉంటాయి గుప్తా గారు? నిజం చెప్తే ఎవరికైనా నష్టం జరుగుతుందా? కష్టం వస్తుందా? కన్నీళ్ళు వస్తాయా? నా కన్నవాళ్ళ గురించి కనీసం నేను కన్నవాళ్ళకైనా చెప్పొచ్చు కదా గుప్తా గారు. ఆయన నిజం చెప్తే నేను అనాథన అవ్వను కదా. అయినా కూడా ఆయన నిజాన్ని ఎందుకు దాస్తున్నారు? అప్పుడు గుప్తా మనసులో, నీ కన్నవారి గురించి నిజం బయటికి వచ్చిన మరుక్షణం అతని కల చెదిరిపోవును బాలిక. ఆ బాలిక నువ్వు లేదన్న బాధను జీవితాంతం మొయ్యవలెను. అందరి బాధను కష్టమును నీ పతిదేవుడు ఒక్కడే మోయిచున్నాడు. అప్పుడు అరుంధతి, మాట్లాడండి గుప్తా గారు. అప్పుడు గుప్తా, నీకు నీ జన్మ రహస్యం తెలిసిన పిమ్మట నీ పతిదేవునికి మౌనము నీకు అర్థము తెలియను. అప్పుడు అరుంధతి, అయితే నన్ను నా కన్న తల్లిదండ్రులను కలిపే వస్తుందని అన్నారు. అది ఇదేనా? నా కన్నవాళ్ళు నన్ను వెతుక్కుంటూ వస్తాను అన్నారు. అది ఇప్పుడేనా? అప్పుడు గుప్తా, నీ అన్ని ప్రశ్నలకు కాలమే సమాధానము చెప్పును బాలిక. అప్పుడు అరుంధతి, అయితే ఈ జన్మలో నా కన్నవాళ్ళను కలుసుకునే రాత లేదా గుప్తా గారు? అప్పుడు గుప్తా, నీ జన్మ ముగిసినది బాలిక. నిన్ను కన్నవాళ్ళు, నువ్వు కన్నవాళ్ళు ఎవ్వరూ నీ వాళ్ళు కాదు బాలిక. నీ జీవితము ఏనాడో అస్తమించినది. నీవు ప్రాణము లేని ఒక ఆత్మయు మాత్రమే. లేని బంధముల కొరకు లేని బాధలు కొని తెచ్చుకుని అవసరము లేని కష్టములు పడుచున్నావు. అప్పుడు అరుంధతి బాధపడుతూ, కరెక్టే గుప్తా గారు, నేను గాలినే, ఆత్మనే. కనీసం ఆత్మగానైనా నా కన్నవాళ్ళని ఒక్కసారి చూడలేనా? ముక్కోటి దేవతలు ఉన్నారు కదా, నా ఈ చిన్న కోరిక తీర్చలేరా? పుణ్యాలు మూట కొట్టుకున్న అదృష్టవంతురాల్ని అంటారు కదా గుప్తా గారు. నా తల్లిదండ్రులను ఒక్కసారి చూసే భాగ్యం కూడా లేదా నాకు? అప్పటి వరకు ఎదురుగా ఉన్న గుప్తా అరుంధతికి కనిపించేలా పక్కకు తప్పుకుంటాడు. ఇంతలో రామ్మూర్తి, మంగళ లోపలికి వస్తారు. అరుంధతి రామ్మూర్తిని చూస్తుంది. లోపలికి వచ్చిన రామ్మూర్తికి తన కూతుర్ని చిన్నప్పుడు వదిలేసిన జ్ఞాపకాలను తలుచుకుంటాడు. అప్పుడు గుప్తా మనసులో, నీవు చూచుచున్నది నీ తండ్రియే అని నీకు తెలియదు. తను వచ్చుచున్నది తను వెదుకుచున్న కూతురి ఇంటికే అని అతగాడికి తెలియదు. నిజం తెలిసిన ఏ ఒక్కరూ నోరు తెరవలేకున్నారు. ఇంతటి చిక్కుల ముడిని ఎందుల వేసితివి జగన్నాథ అనుకుంటాడు గుప్తా. అప్పుడు అరుంధతి, ఇంత బాధలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా ఈయన్ని చూడగానే ఏదో ధైర్యం వస్తుంది గుప్తా గారు. ఎందుకంటారు? అప్పుడు మంగళ రామ్మూర్తితో, ఏంటి అట్లా బిగుసుకుపోయావు? అప్పుడు రామ్మూర్తి, మనసులో ఎంతో ఆందోళనగా ఉన్నా, బ్రతుకులో ఎన్ని కష్టాలున్నా ఇక్కడికి వస్తే ఎందుకో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటావే? అప్పుడు గుప్తా మనసులో, అవురా, ఇది కదా రక్త సంబంధం అనినా? అరుంధతి కన్నీళ్లతో రామ్మూర్తిని చూస్తుంది. అప్పుడు మంగళ, రోడ్లు పట్టుకుని కాలు అరిగేలా తిరిగినా కూతురి ఇల్లు కదా, ప్రశాంతంగానే ఉంటుంది. అప్పుడు మంగళ రామ్మూర్తితో, చెప్పడం బాగానే ఉంది. ముందు అల్లుడు గారు ఎందుకు రామని చెప్పారో వెళ్ళి అడుగుదాం రండి. అప్పుడు రామ్మూర్తి, అడుగుదాం కాదు, నేను అడుగుతాను, నువ్వు నోరు మూసుకుని ఉండు. నేను ఒక్కడనే వెళ్ళొస్తాను అంటే వెనకనే తోకలా బయలుదేరావు. లోపల ఏమైనా అధిక ప్రసంగం మాట్లాడావనుకో చంపేస్తాను. ఆ మాటలకు అరుంధతి కన్నీళ్లు తుడుచుకుని నవ్వుకుంటుంది. అప్పుడు మంగళ రామ్మూర్తితో, ఏవండి పదండి అంటుంది. రామ్మూర్తి, మంగళ లోపలికి వెళ్తారు. అరుంధతి రామ్మూర్తి వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది. అమర్ మిస్సమ్మతో, వెళ్ళొస్తాను మిస్సమ్మ, రావడానికి లేట్ అవ్వచ్చు అంటాడు. అప్పుడు మిస్సమ్మ, అదేంటండి, నాన్నగారిని రామని చెప్పి మీరు వెళ్ళిపోతున్నారు? అప్పుడు అమర్, అర్జెంట్ అని కాల్ వచ్చింది మిస్సమ్మ, ఆయనను ఉండమను, నేను వచ్చాక మాట్లాడతాను. మిస్సమ్మ సరే అంటుంది. ఇంతలో రామ్మూర్తి, మంగళ లోపలికి వస్తారు. అప్పుడు రామ్మూర్తి అమర్ వాళ్ళ నాన్నతో, నమస్కారం బావగారు. అప్పుడు అమర్ వాళ్ళ నాన్న, బావగారు రండి రండి అంటున్నాడు.
నిర్మల నవ్వుకుంటుంది. నమస్కారం అన్నయ్య గారు అంటుంది నిర్మల. బాగున్నారా అని అడుగుతాడు అమర్ వాళ్ళ నాన్న. బాగున్నానండి అంటాడు రామూర్తి గారు. మిస్సమ్మ నవ్వుతూ అమర్ వైపు చూస్తుంది. నానా అంటూ రామూర్తి దగ్గరికి వెళ్తుంది. రామూర్తిని కౌగిలించుకుంటుంది. అమర్ రామూర్తి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు రామూర్తి నమస్కారం బాబుగారు అంటారు. నమస్తే అంటాడు అమర్గా. ఇంతలో మనోహరి రూమ్ నుంచి బయటికి వచ్చి వాళ్ళని చూసి ఇదేంటి ఉన్నట్టుండి ఇలా ఊడిపడ్డారు, వస్తున్నట్టు మంగళ కూడా చెప్పలేదు అని మనసులో అనుకుంటుంది. నిర్మల రామూర్తితో ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది అన్నయ్య గారు అంటుంది. అప్పుడు రామూర్తి బాగుందమ్మా అంటాడు. అప్పుడు అమర్ ఇంటికి వచ్చాక మీకేమైనా ఇబ్బందిగా అనిపించడం లేదు కదండి అని అడుగుతాడు. అప్పుడు రామూర్తి అల్లుడు గారు ప్రాణభిక్ష పెట్టారు కదా. అప్పుడు అమర్ మనా అనుకుని ఇదంతా చేశాను, మీరు కూడా మనా అనుకుంటే ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకండి. అప్పుడు రామూర్తి క్షమించండి బాబు, ఇంకెప్పుడు మాట్లాడను అంటాడు రామూర్తి. అప్పుడు అమర్ కూర్చోండి. అప్పుడు అమర్ రామూర్తితో కొన్ని రోజులు బయటకు తిరగొద్దని డాక్టర్ గారు చెప్పారు, స్ట్రెస్ కూడా తీసుకొద్దని అన్నారు. కానీ మీరు మాత్రం ఇవాళ ప్రార్థన చిల్డ్రన్స్ హోమ్కి వెళ్ళారని తెలిసింది. ఆ మాట వినగానే మనోహరి షాక్ అవుతుంది. అప్పుడు రామూర్తి నేను ఆరోగ్యం కుదుట పడే వరకు ఎక్కడికి వెళ్ళకూడదు అనే అనుకున్నాను బాబు. ఇదిగో ఇది ఉంది కదా అంటూ మంగళాన్ని చూపిస్తూ నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు వార్డెన్ ఫోన్ చేసింది, ఏదో చెప్పింది, నాకేమీ అర్థం కాలేదు, నువ్వు వెళ్ళి ఒకసారి కలిసిరా అని ఒకటే పోరు. ఆ మాటకి మనోహరి షాక్ అవుతూ కోపంగా మంగళ వైపు చూస్తుంది. అప్పుడు రామూర్తి కూతురుగా గురించి ఏమైనా తెలుస్తుందేమోనని ఆశగా వెళ్ళాను బాబు. మనోహరి షాక్ అవుతుంది. కోపంతో మంగళ దగ్గరికి వెళ్ళి చూస్తుంది. అప్పుడు అమర్ వాళ్ళ నాన్న రామూర్తితో అక్కడ ఏమైనా తెలిసిందా బావగారు? అప్పుడు రామూర్తి లేదు బాబుగారు, అది చెప్పడానికే ఫోన్ చేశానని చెప్పారు. మనోహరి ఆ మాట వినగానే టెన్షన్ కాస్త కూల్గా ఉంటుంది. అప్పుడు మంగళ మనసులో మనోహరి దగ్గర ఈ ముసలోడు ఇట్లా ఇరికించాడేంటి అని అనుకుంటుంది. అప్పుడు అమర్ రామూర్తితో నేను కూడా మీ కూతురు గురించి కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నా, మీరు కొన్ని రోజులు ఇవన్నీ పక్కన పెట్టి మీ హెల్త్ గురించి ఆలోచించండి. అప్పుడు రామూర్తి అలాగే బాబు. అప్పుడు అమర్ రామూర్తితో నాకు చిన్న వర్క్ ఉంది, నేను వెళ్ళొస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి. అప్పుడు రామూర్తి పర్లేదు బాబు, మేము వెళ్తాం. అప్పుడు మంగళ అవును బాబు గారు, మీరున్నప్పుడే మేము కూడా వెళ్ళిపోతాం. అప్పుడు అమర్ మీరు కొన్ని రోజులు ఇక్కడే ఉండండి, ఆ ఇంట్లో మీకు సరిగ్గా వసతులు లేవు, ఇక్కడైతే మేమందరము ఉంటాం. అప్పుడు రామూర్తి తప్పుగా అనుకోకండి బాబు, ఇక్కడ నేను ఉండలేను, మా ఇంట్లో కూడా వసతిగానే ఉంది బాబు. అప్పుడు అమర్ వాళ్ళ నాన్న అమర్ నీకేదో వర్క్ ఉందన్నావు కదా, నువ్వు వెళ్ళు, నువ్వు వచ్చే వరకు ఇక్కడే ఉంటారు, నువ్వు వచ్చాక ఏం చేయాలో ఆలోచిద్దాం. అప్పుడు అమర్ అలాగే నాన్న అని మిస్సమ్మను పిలిచి చూసుకో అంటాడు. సరే అంటుంది మిస్సమ్మ. మంగళ మనోహరి వైపు చూస్తుంది. మనోహరి మంగళ వైపు కోపంగా చూస్తుంది. అప్పుడు మంగళ మనసులో అమ్మో చంపేసేలా చూస్తుందేంటి. అప్పుడు మిస్సమ్మ రామూర్తితో నానా మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను అంటుంది. అలాగేనమ్మ వెళ్ళమ్మా అంటాడు రామూర్తి. అమర్ వాళ్ళ నాన్న బావగారు కూర్చోండి అంటాడు. మనోహరి మంగళతో మంగళ పిన్ని. అప్పుడు మంగళ మనసులో పిన్ని అని పిలిచి వరుస కలుపుతుందేంటి అనుకుంటుంది. అప్పుడు మనోహరి మంగళ దగ్గరికి వెళ్ళి మీతో కొంచెం మాట్లాడాలి రండి. అప్పుడు మంగళ ఇప్పుడే ఎండన పడి వచ్చాం కదా, బాగా అలసిపోయి ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. అప్పుడు మనోహరి మీ అలిపిరి అంతా నేను తగ్గిస్తాను కదా, మీరు రండి పిన్ని గారు అంటుంది. మీరు కూర్చుని మాట్లాడండి, నేను మా పిన్ని మాట్లాడుకుని వస్తాం అని రామూర్తితో అంటుంది. రండి పిన్ని గారు రండి అని బయటకు తీసుకువెళ్తుంది మనోహరి మంగళ బయటకు రావడం చూసి అరుంధతి గుప్తా అలాగే చూస్తారు. అప్పుడు అరుంధతి గుప్తాతో అదేంటి గుప్తా గారు, ఎప్పుడు తోడేళ్ళలాగా ఇలా కలిసి ఉండేవాళ్ళు, ఎందుకో గొడవ పడుతున్నట్టున్నారు, ఏమైందో అంటుంది. అప్పుడు గుప్తా వెళ్ళి వినుము తెలియను అంటాడు. మనోహరి మంగళతో నా దారికి అడ్డు రావద్దు, వస్తే చంపేస్తాను అని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు అడ్డుపడుతున్నావు, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా గుడ్లేసుకుని చూస్తున్నావేంటి, మాట్లాడు. అప్పుడు మంగళ నువ్వు అడిగిన ప్రతిసారి
కొత్త ముచ్చట చెప్పలేను మనోహరి. డబ్బు కావాలా, అందుకే బెదిరించిన. నీవు కనిపెట్టి నా గొంతు పట్టుకుని పైసలు పట్టుకుని పోయినావు. అందుకే ఆ మనిషిని రెచ్చగొట్టి కూతురి వివరాలు కనుక్కోమని పంపించిన. మనోహరి షాక్ అవుతుంది, కోపంతో రగిలిపోతుంది. అప్పుడు మంగళ, ఆ ముసలోడి కూతురు అరుంధతి అన్న నిజం అందరికీ తెలిస్తే ఈ ఇంట్లో చక్రం తిప్పొచ్చు అనుకున్నా. అప్పుడు నా అల్లుడి ఆస్తిలో హక్కు నాకు కూడా ఉంటుంది కదా. అప్పుడు మనోహరి డబ్బు 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 అంటుంది. ఇంతలో అరుంధతి అక్కడికి వస్తుంది. అది తప్ప నీకేమీ వేరే ధ్యాస ఉండదా? అయినా నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూనే ఉన్నాను కదా. అప్పుడు మంగళ, అడిగితే కాదు మనోహరి, అడుక్కుంటే ఇస్తున్నావు. అందుకే నేనంటే ఏంటో చూపించడానికి ఇట్లా చేసిన. అప్పుడు మనోహరి, సరే, మనలో మనం కొట్టుకోవాల్సిన టైం కాదు, కలిసుండి వాళ్ళని కొట్టాల్సిన టైం. అసలే అమ్మరికి అరుంధతి బాగి అని అంటుంది. ఇంతలో మంగళ మనోహరి నోరు మూసేస్తుంది. అప్పుడు మంగళ, ఇక్కడొద్దు అంటుంది. అప్పుడు మనోహరి మంగళ చెయ్యి తీసేసి ఏం వద్దు అంటుంది. అప్పుడు మంగళ, ఆరు ఆత్మ ఇక్కడే ఉంది కదా, మన మాటలు వింటే నష్టపోయేది మనమే. అందుకే కొన్ని దినాలు మనకు తెలిసిన నిజాల గురించి ఎక్కువగా మాట్లాడొద్దు అని మనోహరి చెవి దగ్గర చెప్తుంది మంగళ. అరుంధతి వినపడక చెవి దగ్గర పెట్టుకుని వింటుంది. అయినా వినపడదు అరుంధతికి. అప్పుడు మనోహరి, ఏంటరుంధతి, ఇక్కడే ఉన్నావా? నా మాటలన్నీ వింటున్నావా? అప్పుడు గుప్తా అరుంధతితో, బాలిక, ఆ బాలిక మతి భ్రమించి మాట్లాడుచున్నది. ఆ మాటలు నువ్వు వినరాదు. విన్నచో నీవు బాధపడెదవు. వెళుదము రమ్ము అంటాడు గుప్తా. అప్పుడు అరుంధతి, పర్వాలేదు గుప్తా గారు, నా స్నేహం నాకు ఇస్తున్న బిరుదుని వినకపోతే ఎలా? అప్పుడు గుప్తా, అది కాదు బాలిక. అప్పుడు మనోహరి, అయినా చిన్నప్పటి నుంచి నీ పక్కనే ఎందుకున్నానో తెలుసా? నీ ఆనందాన్ని పంచుకోవడానికో, నీ మీద ప్రేమతోనో కాదు, నీ కన్నీళ్లను చూసి ఆనందించడానికి, నీ కష్టాలను చూసి నవ్వుకోవడానికి. లైఫ్లో అన్నీ ఉన్నాయి. సంతోషంగా ఉన్నాను అనుకున్న టైంలో నేను కొట్టిన దెబ్బ ఎలా ఉంది? గట్టిగా తగిలింది కదూ. అందుకే ఇన్నేళ్ళు నా పగని నాలోనే దాచుకుని పెంచి పోషించానే. ఆ మాటలకి అరుంధతి బాధపడుతుంది. అప్పుడు మనోహరి, ఇప్పుడు నువ్వు ఒక ఆఫ్టర్ ఆత్మవి, గట్టిగా మాట్లాడాలంటే నువ్వొక గాలివి. అమర్తో నువ్వు కన్న కలలు, బ్రతుకుతున్న జీవితం నేను బ్రతకబోచున్నాను. అమర్ లైఫ్లో ఈ ఇంట్లోని నామరూపాలు లేకుండా చేసి మళ్ళీ నిన్ను అనాథని చేస్తాను. అరుంధతి ఏడుస్తుంది. అప్పుడు మనోహరి, నువ్వు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నువ్వు అనాథవే, అనామకురాలివి, నష్టజాతకురాలివి. అప్పుడు మంగళ, మనోహరి, చాలు ఇంకా. నీకు కోపం ఉంది, చంపినావు, అయిపోయింది, పదపోదాం దా అని మంగళ తీసుకువెళ్తుంది. అరుంధతి బాధపడుతుంది. అప్పుడు కోపంతో గుప్తా రగిలిపోతూ, స్నేహమునకు కూడా విలువ ఇవ్వకుండా బాలికను అన్ని మాటలు అనేదవా అని గుప్తా మనోహరి మంగళ వెళుతున్న దారిలో అరటి తొక్కలు అక్కడ వేస్తాడు. అప్పుడు మనోహరి అరటి తొక్క మీద కాలు వేసి పడిపోతుంది. అప్పుడు మంగళ, మనోహరి పడిపోయావా అంటుంది. మనోహరి అరుపు విని అరుంధతి వెనక్కి చూసి మను అంటూ వస్తుంది. గుప్తా మనోహరిని చూసి నవ్వుకుంటాడు. అప్పుడు అరుంధతి గుప్తాతో, ఎలా పడింది? అప్పుడు గుప్తా అరుంధతితో, తొక్క మీద కాలు వేసింది, జారి పడింది అని నవ్వుకుంటాడు. అప్పుడు అరుంధతి, ఇప్పుడు దాకా లేని తొక్క ఉన్నట్టుండి ఎలా వచ్చింది? అప్పుడు గుప్తా, తొక్కలో తొక్క ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు అరుంధతి, ఆ తొక్కే ఎలా వచ్చింది అంటున్నా. అప్పుడు గుప్తా, నీ అధిక ప్రసంగం ఆపు అని మనోహరిని చూసి నవ్వుకుంటాడు. అప్పుడు అరుంధతి, గుప్తా గారు, అది మీ పనే కదా అంటుంది. అప్పుడు గుప్తా, మరి ముమ్మాటికి నా పనే. మా సోదరిని ద్వేషంగా మాట్లాడినచో నేను ఊరుకునేదా అంటాడు గుప్తా. మనోహరి మంగళతో, గుడ్లగూబలు అలా చూస్తావేంటి, లేపు అంటూ చెయ్యి అందిస్తుంది. అప్పుడు మంగళ మనోహరికి చెయ్యి అందిస్తూ కాలు అరటి తొక్క మీద వేసి పడిపోతుంది. అప్పుడు మంగళ మనోహరితో, నీకు సహాయం చేయాలన్న చెయ్యి లాగి నన్ను పడేసితివి, అది తెలుసు కూడా నీకు సహాయం చేయడానికి చెయ్యి అందించాను చూడు, అది నాది నా తప్పే. గుప్తా నవ్వుకుంటాడు.
ఇంతలో రామ్మూర్తి మిస్సమ్మ బయటికి వస్తారు. వాళ్ళు రావడం చూసిన అరుంధతి గుప్తాతో, గుప్తా గారు, మిస్సమ్మ వస్తుంది రండి అని పక్కకు తీసుకువెళ్తుంటే గుప్తా అక్కడే నిలబడుతాడు. అప్పుడు అరుంధతి, రండి గుప్తా గారు అంటుంది. అప్పుడు గుప్తా, నేను కనిపించను కదా బాలిక అంటాడు. అప్పుడు అరుంధతి, మీరు రండి నేను కనిపిస్తాను కదా అని గుప్తాని చేయి పట్టుకుని లాక్కెళ్తుంది. రామ్మూర్తి మిస్సమ్మ మనోహరిని మంగళాన్ని పడిపోవడం చూసి మిస్సమ్మ అయ్యో పిన్ని అంటూ రామ్మూర్తి మిస్సమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అప్పుడు మిస్సమ్మ, ఏమైంది? అప్పుడు మంగళ, కాలు జారి పడ్డాం బాగి, లేపండి అంటుంది. రామ్మూర్తి మంగళాన్ని లేపుతాడు. మిస్సమ్మ మనోహర్ని లేపుతుంది. రామ్మూర్తి మంగళ చేయి పెట్టుకుని, ఇంత బరువున్నావేంటే అంటాడు. అప్పుడు మంగళ చేయి లాక్కుండి కసురుకుంటుంది. మిస్సమ్మ మనోహరితో, కళ్ళు నెత్తికెక్కితే ఇలాగే నడుములు ఇరిగిపోతాయి. మనోహరి మిస్సమ్మ వైపు కోపంగా చూసి వెళ్ళిపోతుంది. మంగళ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అమర్ రాథోడ్ వెళ్తూ ఉంటారు కారులో. అప్పుడు రాథోడ్ అమర్తో, ఏమీ ఆలోచిస్తున్నారు సార్? అప్పుడు అమర్, ఆయనను ఇవ్వాలైతే వెళ్లకుండా ఆపాను, కానీ ఎన్ని రోజులు ఆపగలను? ఎంతకాలం ఈ నిజాన్ని దాచగలను? నాకు తెలియడం లేదు రాథోడ్. నేను చేస్తుంది కరెక్టే అని నాకు నేను సర్ది చెప్పుకుంటున్నా, కానీ మిస్సమ్మ కళ్ళల్లోకి చూసి అబద్ధం చెప్పలేకపోతున్నాను. పాపం రాథోడ్, అక్క కోసం కలలు కంటుంది. అలాంటిది తన తోడబుట్టిన అక్కని ఇంకా ఎప్పటికీ చూడలేదు అని తెలిస్తే మిస్సమ్మ ఏమైపోతుందో అని నాకు చాలా భయంగా ఉంది. అప్పుడు రాథోడ్, మనసులో మిస్సమ్మ మీద ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకు సార్ అంతలా పట్టనట్టు ఉంటారు? అప్పుడు అమర్, మిస్సమ్మని ఇన్ని రోజులు ఒక శ్రేయోభిలాషలా చూశాను, ఇప్పుడు నా భార్య చెల్లెలుగా చూస్తున్నాను అంతే. ఆ మాటకి రాథోడ్ షాక్ అవుతాడు. అప్పుడు అమర్, తన మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు, రాదు. తను ఎప్పటికీ నా భార్య చెల్లెలుగానే ఉంటుంది. మా పెళ్ళి సరిదిద్దలేని పొరపాటు. ఆ మాటలకు రాథోడ్ బాధపడుతూ, సార్ తప్పుగా ఆలోచిస్తున్నారు సార్. మీ తలరాతలో మీరు కలవాలని కలిసుండాలని ఎంత బలంగా రాసుండకపోతే అసలు సంబంధం లేనే మిస్సమ్మ అమ్మగారి ద్వారా మీ జీవితంలోకి ఎలా వస్తుంది సార్? అప్పుడు అరుంధతి జ్ఞాపకాలను మిస్సమ్మతో అండీ కాదు అక్క అన్న మాటలు గుర్తుకు వస్తాయి అమర్కి. అప్పుడు రాథోడ్ అమర్తో, మీరు ఎంత వద్దనుకున్నా, ఎంత వదిలించుకోవాలని అనుకున్నా మీరిద్దరూ కలిసేదాకా మీ దారులు కలుస్తూనే ఉంటాయి సార్. మిస్సమ్మ తండ్రికి వచ్చిన సమస్యకి మీ సంతకం సమాధానం అవ్వటం, తన రక్తాన్ని మిస్సమ్మ రక్తాన్ని దారబోసి తను కాపాడుకోవటం, ఇవన్నీ తప్పులు కాదు సార్, తప్పులు కావు, తలరాత. అమర్ అమ్మోని కాపాడిన మిస్సమ్మను తలుచుకుంటాడు. అప్పుడు రాథోడ్, సార్ మీకు గుర్తుందా, ఆ ఇంటి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మీరు అండగా నిలిచారు. మిస్సమ్మ ఈ కుటుంబానికి కంచెలా మారి ప్రతి కష్టాన్నించి కాపాడుతూనే ఉందిగా సార్. అప్పుడు అమర్, ఏం చెప్పాలనుకుంటున్నావు రాథోడ్? అప్పుడు రాథోడ్, సార్ అసలు మనోహరి అమ్మగారితో కావాల్సిన పెళ్ళి మిస్సమ్మతో ఎందుకు జరిగింది సార్? ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు, ఇద్దరి మధ్య ప్రేమ లేదు, కానీ మీరు మిస్సమ్మ మెడలో 3 ముళ్ళు వేశారు కదా సార్, 7 అడుగులు నడిచారు అంటాడు రాథోడ్.